రాజు అయినటువంటి సౌలు దావీదుని చంపడానికి వస్తుంటే దావీదు ఏం చేశాడు? చెప్పుకోలేనటువంటి సమస్యలతో అయా దిగులు చెందుతున్న ప్రతి బిడ్డను మీరు వారితో మాట్లాడండి, వారిని ధైర్యపరచండి నా తండ్రి. అయా ప్రైజ్ లార్డ్. అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఉదయకాల ప్రార్థనకి మీకు స్వాగతం. దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి కూడా మనం మంచి చేసినా చెడు చేసినా మన జీవితాల్లో కొంతమంది శత్రువులు వారంతట వారే ఏర్పడుతూ ఉంటారు. నువ్వేం చేయకపోయినా శత్రువులు ఉంటారు, దాంట్లో సందేహం ఏం లేదు. మీరు అనుకోవచ్చు, నేను ఎవరికి అపకారం చేయట్లేదండి, అయినా నాకు ఎవరు ఉంటున్నారు, శత్రువులు ఉన్నారు, అదేంటో నాకు అర్థం కావట్లేదు అని మీరు కంగారు పడొద్దండి. నువ్వు మంచి చేసినందుకే శత్రువులు ఉంటున్నారు ఈ రోజున. సో ఇటువంటి పరిస్థితిని మనం ఎలా ఫేస్ చేయాలి, శత్రువుల్ని మనం ఎలా డీల్ చేయాలి, శత్రువులు దొరకగానే మనం చంపేయాలా, శత్రువుల్ని రివెంజ్ తీర్చుకోవాలా, వాళ్ళు చేసినట్లుగానే మనం చేయాలా, వాళ్ళు మాట్లాడిన విధంగానే చెడు మాటలు మన నోటిలో నుంచి మనం పలకాలా? ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అయితే దైవ సేవకునిగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా శత్రువుని ఏం చేయాలంట? వాక్యం సెలవిస్తుంది, తెలుసు అందరికి బాగా, ప్రేమించాలి. ఎస్, శత్రువుని ప్రేమించాలి. యు హ్యావ్ టు లవ్ యువర్ ఎనిమీ. ఎందుకు? శత్రువు కదండి, మనకి హాని చేస్తున్నారు కదండి అంటే, వాళ్ళు హాని చేసినప్పటికీ వాళ్ళ హాని మన మీదికి ఏమి రాదు, కానీ వారిని క్షమించడం వల్ల మనకి లాభం కలుగుతుందట. హల్లెలూయా. లెట్స్ సీ ద వర్డ్స్ ఆఫ్ టుడే. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21, 22 వచనాల్లో అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. Proverbs chapter 25 verse 21 to 22. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిక కొనిన ఎడల వానికి దాహమేమో. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, యెహోవా అందుకు నీకేమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. అద్భుతంగా ఉన్నాయి కదా మాటలు. నీ శత్రువుకి నీ పగవానికి అన్నాడు, అంటే శత్రువు కంటే ఎక్కువ నిన్నెవరైతే చంపాలనుకుంటున్నారో, నిన్నెవరైతే నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నీ ఆస్తులు లాగేసుకోవాలని ఈ రోజున ప్రయాసపడుతూ కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే ఏదో ఒక విధంగా నీ వ్యాపారాన్ని పాడు చేసేసి నిన్ను రోడ్డు మీద పడేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే నువ్వు తీసుకున్న అప్పుకి నీ యొక్క ఆస్తి మొత్తం రాసేసుకొని నిన్ను ఒక ఎంటీగా ఖాళీగా చేయాలని ఆశపడుతున్నారో, ఎవరైతే నీ ఉద్యోగంలో నుంచి నిన్ను పీకేయాలి, ఏదో ఒక విధంగా నీ యొక్క జీవితాన్ని కొలాప్స్ చేయాలి, పడివేయాలని అనుకుంటున్నారో, వాళ్ళకు నువ్వేం చేయాలట? వాళ్ళని తిట్టమనుందా? వాళ్ళని బెదిరించమనుందా? వాళ్ళని వార్నింగ్ ఇవ్వమనుందా? ఎస్. వాళ్ళు ఒకవేళ నీ దగ్గరికి వచ్చి, అమ్మా ఈరోజు నాకు ఆకలిగా ఉంది, గృహంలో తినడానికి ఏం లేవు అంటే మొహం మీద తలుపులు వేయమని చెప్పట్లే వాక్యం. ఏం చెప్తుంది? భోజనం పెట్టు. ఒకవేళ దాహం అవుతుందండి, అనుకోకుండా ఈ మార్గంలో వెళ్ళిపోయాం, వాళ్ళకి ఆప్షన్ లేదు, అడిగితే ఏమనుకుంటారో, అయినప్పటికీ అడిగారు, ఐ నీడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఐఎమ్ వెరీ థర్స్టీ, నాకు బాగా దాహంగా ఉంది, నాకు కొంచెం గ్లాస్ వాటర్ ఇస్తారంటే, గ్లాస్ వాటరా, నీకెందుకు ఇవ్వాలా, నువ్వు నన్ను ఎన్ని తిట్టావు తెలుసా, నువ్వు నా ఆస్తి లాగేసుకుంటున్నావు తెలుసా అని మనం అనొద్దట. ఏం చేయాలట? వీ హ్యావ్ టు గివ్ ద వాటర్, గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఇవ్వాలి. అలా చేయటం వలన అనే మాట అక్కడ రాయబడి ఉంది. అలా చేయటం వలన వాని తల మీద నిప్పులు పోస్తావట. కొట్టి కొట్టనట్టుగానే ఉంటుంది, తిట్టి తిట్టినట్టుగానే ఉంటుంది, కానీ ఒక మార్పును నువ్వు తీసుకురాగలుగుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. రాజు అయినటువంటి సౌలు దావీదుని చంపడానికి వస్తుంటే దావీదు ఏం చేశాడు? సౌలు దొరికినప్పటికీ క్షమించి వదిలేశాడు. సౌలు షాక్ అయిపోయాడు. సౌలుకి ఏం అర్థం కాలే. సౌలు అప్పుడు రియలైజ్ అయ్యాడు. నీ శత్రువు కూడా రియలైజ్ అవుతాడు.
నీ విరోధి కూడా రియలైజ్ అవుతాడు. అతన్ని ఏం చేయాలా? క్షమించాలి. అట్లనే అతనితో స్నేహం చేయి, కావాలని ఇంటి ముందుకెళ్ళి మాట్లాడమని కాదు, కానీ ఎప్పుడైనా నీ అవసరం కోసం వచ్చినప్పుడు నీ హృదయంలో అతడు చేసిన లేదా ఆమె చేసినటువంటి ఆ యొక్క హానిని పెట్టుకొనకుండా నీవు వారికి హెల్ప్ చేయాలి. అలా చేయడం వల్ల నీకు ప్రతిఫలం వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు. ఎవరు ఇస్తారట? యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏం చేయాలి? ఈరోజు దేవుడు చెప్తున్నాడంటే వాళ్ళని క్షమించు, నీకు ప్రతిఫలం అద్భుతంగా రాబోతుంది. దేవుడేమి ఊరికనే ఉంచడు నిన్ను, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నేను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మీకు వీలైతే వాక్యాన్ని షేర్ చేయండి. ఆశీర్వాదకరంగా ఉన్నాయండి, దీవెనకరంగా ఉన్నాయి మీ ప్రార్థనలు, మీ వాక్యం అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ప్రార్థనలో కూడా ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. మనకి ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుని సన్నిధిలో మనం మొరపెడుతుంటే దేవుడు మన మొరలను ఆలకించి ఆ సమస్యలన్నిటి నుండి దేవుడు విడిపించి మనల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయములో ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి దేవా. అయా మరి తండ్రి, రాత్రంతా మీ కాపుదలనిచ్చి ప్రభా క్షేమాన్ని వారికి అనుగ్రహించి ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయా సజీవుల లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజున తండ్రి ఎటువంటి పనుల నిమిత్తమైతే బిడ్డలు మరి వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటినీ క్షేమకరంగా ఉండులాగున సహాయాన్ని దయచేయండి. అయా వారి పనులన్నిటినీ సక్రమముగా పూర్తి చేసుకొని తండ్రి మరలా క్షేమముగా గృహానికి వారు తిరిగి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి బలహీనతతో ఉన్నారో, జ్వరముతో ఉన్నారో తండ్రి, వ్యాధి బాధలను అనుభవిస్తున్నారో ప్రభా, అయా నొప్పులతో బాధపడుతున్నారు నా తండ్రి, ప్రతి బిడ్డను మీరు తాకండి. ప్రతి బిడ్డ బలహీనతను యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని ప్రతి బిడ్డ పైన ఉంచమని అయా మీ యొక్క తండ్రి కార్యాలు వారి పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డ కోరికను తండ్రి మరి మీరు తీర్చమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరు మీ పైన ఆధారపడుతుండగా, మీకు మొరపెడుతుండగా, అయా కన్నీరు కారుస్తుండగా వారి యొక్క కన్నీటిని అంతటిని నాట్యముగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. వారికి ఉన్న ఆ దుఃఖ దినములను సమాప్తము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అయా మరి తండ్రి, ఈ రోజు అంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ మెండైన దీవెనలు వారి పైన కుమ్మరించండి. మీ సన్నిధిలో తండ్రి బిడ్డలు సంతోషించేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. చెప్పుకోలేనటువంటి సమస్యలతో అయా దిగులు చెందుతున్న ప్రతి బిడ్డను మీరు వారితో మాట్లాడండి, వారిని ధైర్యపరచండి నా తండ్రి. అయా వారిని లేవనెత్తండి ప్రభా. అయా మీ యొక్క కనికరము, మీ యొక్క కృప, మీ కటాక్షము వారిపైన ఉంచండి నా తండ్రి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఎంతో ప్రయాస వారు పడుతున్నారు, కానీ ప్రతిఫలము లేక బాధపడుతున్నారయ్యా. అయ్యా మీరే వారికి ప్రతిఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అయా వారు వెళ్ళినటువంటి ఆ యొక్క ఇంటర్వ్యూలో ప్రభా అయా మంచి జ్ఞానము చేత వారు మాట్లాడుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో ప్రభా మరి తండ్రి అయా మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి అయ్యా. మీ మార్గములో వారు నడుచుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా చెడు వ్యసనాలకు తండ్రి బానిసలై ఉన్నారో ప్రభా మరి తండ్రి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఆ యొక్క మద్యపానము, ధూమపానము నుండి విడుదల దయచేయండి తండ్రి. ఆ డ్రగ్స్ నుంచి విడుదల దయచేయండి నా ప్రభ. చెడు వ్యసనాలన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి తండ్రి తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారయ్యా. మరి కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము ఎంతో బాధపడుతున్నారు నాయన. మీరే వారికి సహాయాన్ని దయచేయండి, మార్పును వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఆ కఠినమైన హృదయాన్ని కరిగించండి దేవా. అయ్యా ప్రతి బిడ్డ రక్షింపబడు
లోబడినట్లుగా, ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మీ యొక్క కృప, మీ యొక్క కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయా వారికి గర్భఫలాన్ని దయచేయండి దేవా. అయా గర్భిణీ స్త్రీలను అయా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అయా డెలివరీ సమయంలో కావలసిన శక్తిని, బలాన్ని, బ్లడ్ ను అయా మీరే వారికి సమకూర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభ. ఎటువంటి మరి తండ్రి అనారోగ్యము బిడ్డలకు రాకుండా మీ కాపుదల్లో భద్రపరచండి అయ్యా. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన నా ప్రభ అయా ఎండ దెబ్బకు తండ్రి ఏ బిడ్డకు తండ్రి తగలకుండా ప్రభ, ఎండ దెబ్బ తండ్రి ఏ బిడ్డకు తగలకుండా మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంటున్నావు ప్రభ. అట్టి రీతిగా బిడ్డలను మీరు భద్రపరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, దిగులుతో, వేదనతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయములు తీర్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదల దయచండి. వారి పక్షముగా న్యాయము జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. దేశాన్ని, అధికారులందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. ఈ రోజున ఏ యొక్క తండ్రి ప్రయాణం అయితే వారు చేస్తున్నారో, ఎటువంటి మీటింగ్స్ అయితే వారు పెడుతున్నారో వాటన్నిటిలో మీరు వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని కూడా దీవించండి దేవా. అయ్యా మీకు మహిమకరంగా ప్రతి బిడ్డ జీవితం ఉండులాగున్న నా ప్రభ సహాయమును దయచేయమని ప్రభ. వారి చింత యావత్తును మీ మీద వేసి ప్రభ వారు తండ్రి మీ యొక్క మార్గములో, మీ శాసనములను హత్తుకొని నడుచున్నట్లుగా కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.